హలో అండి, అందరికీ నమస్తే. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి మనం బ్రేక్ఫాస్ట్ చాలా త్వరగా చేయాలి. వాళ్ళకి హెల్తీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, 10 మినిట్స్లో రెడీ అయిపోవాలి. అలాంటి ఒక బ్రేక్ఫాస్ట్ ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను. దానికి మనకి బ్రెడ్, ఒక బనానా, మిల్క్, ఈ 3 అవసరమైతే సరిపోతుందండి. పిల్లలకి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టచ్చు. అది ఈరోజు చేసి చూపిస్తున్నాను. మనకి ముందుగా బ్రెడ్ అలాగే బనానా కావాలి. బనానాని తొక్క తీసి వీటిని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా రౌండ్గా కట్ చేయండి. ఇప్పుడు వీటిని ఇలాగ బ్రెడ్ మీద ఇలాగ లైన్గా పెట్టుకోండి. స్పూన్తో కాస్త ఇట్లాగానండి, ఇట్లా కొద్దిగా స్మాష్ చేయాలి. పిల్లలకి ఎప్పుడు వెరైటీగా కావాలి, కొత్తగా కావాలి. వాళ్ళు తినడానికి ఇంట్రెస్టింగ్గా మనం చేసి పెట్టాలండి. అలాగే హెల్తీగా కూడా చేసి పెట్టాలి. అంత ఇలా అనుకున్నాం కదా. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. మంట సిమ్లోనే ఉండాలి. కొద్దిగా నెయ్యి వేసుకోండి. పిల్లలకి నేతితో చేసిస్తే హెల్తీగా ఉంటుందండి. ఇప్పుడు మనం బనానా పెట్టిన బ్రెడ్ని ఇలా పెట్టుకోవాలి. పైన కాస్త షుగర్ వేసుకోండి. నేను బెల్లం పొడి వేస్తున్నాను. మనం పాలు కూడా పోస్తాం కదా, చప్పగా ఉంటుంది. పిల్లలకి అంతగా ఇష్టపడరు. పెద్దవాళ్ళం అయితే మనం షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలకి ఇలాగ కొద్దిగా పైన ఇలా షుగర్ జల్లండి. అలాగే కొద్దిగా ఇలాచీ పొడి పైన ఫ్లేవర్ కోసం. దీనిపైన ఒక బ్రెడ్ పెట్టుకోండి. ఇలా నొక్కేసి మనం కాచిన పాలు 1 కప్పు వేసుకోండి. వేసి సిమ్లో మూత పెట్టి దీన్ని బాయిల్ అవనివ్వాలి, ఉడికించుకోవాలి. పాలన్నీ బ్రెడ్ పీల్ చేసుకుంటుంది కదా, దీన్ని ఒకసారి మళ్ళీ తిరిగేద్దామండి. దీన్ని ఇలాగా జాగ్రత్తగా తిరిగేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. 2 నిమిషాలు కూడా పట్టదు, పాలన్నీ పీల్ చేసుకుంది కదా. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. నేను ప్లేట్లోకి సర్వ్